సభా కల్పతరం వందే వేద శాఖోపజీవితం శాస్త్రపుష్పం సమాయుక్తం విద్వత్ వందే నమస్కృతం. సభా సరస్వతికి నమస్కారం, మా అమ్మగారికి మా నాన్నగారికి నమస్కారం. నిజానికి ఇవాళ మాట్లాడడానికి ఏముంది, ఆనందం తప్ప. ఆంధ్రప్రదేశ్లో బహుశా తెలుగు వాళ్ళల్లో ఎవ్వరికీ అందని ఒక అదృష్టం ఇవాళ మనందరికీ అందింది. దాదాపు 5-6 రోజుల ముందే వచ్చేసింది ఉగాది. ఎంతకంటే ఆనందం ఏముంటుంది, మనంత అదృష్టవంతులు ఎవరుంటారు. కోటి కాంతులతో మణిమయమైన రాగంతో మోహనవంశీ రాగంతో మన ముంగిట్లోకి ఆల్రెడీ వచ్చేసింది ఉగాది. కాబట్టి ఇంతకన్నా ఆనందం మరొకట్లేదు. బహుశా అవార్డు తీసుకున్న వాళ్ళం అదృష్టవంతులం. అవార్డు ఇచ్చేవాళ్ళు చూసేవాళ్ళు మంచివాళ్ళు. మాకు అదృష్టం ఉంటే వస్తుంది, మీకు సౌహృదయత ఉంటే చూస్తారు, ఇస్తారు. కాబట్టి అదృష్టం కన్నా మంచితనం గొప్పది. కాబట్టి మాకన్నా మీ అందరూ గొప్పవారు, వీళ్ళందరూ గొప్పవాళ్ళు. మేము చాలా చిన్నవాళ్ళం. మామూలుగా ఇందాక నా కోటి గారు కూడా చెప్పినట్టుగా మా మీద వేసిన దండ ఇంతవరకు నా జీవితంలో ఇంత పెద్ద దండ మాత్రం వేయలేదు. అంత తులసీ దళాలతో దండ మాత్రం వేయలేదు. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండరా అని, నీళ్లు బాగా ఉంటే మేఘం ఒరిగి ఉంటుంది, పువ్వులు కానీ లేకపోతే పళ్ళు కానీ బాగా ఉంటే చెట్టు వంగి ఉంటుంది. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండరా, ఉండవయ్యా, ఉండండి అని చెప్పేందుకు ఒక సందేశంగా మాకు ఇవాళ అవార్డు ఇచ్చారు తప్ప అంతకు మించి ఏం కాదు. మా పూర్వజన్మ సుకృతం. ఇక చివరగా మనందరం ఇంకో విధంగా కూడా అదృష్టవంతులం. మనకి కళ్ళు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, అందం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు భగవంతుడు. ఇంకా చెప్పాలంటే తినడానికి తిండి ఇచ్చాడు, సెల్ ఫోన్ ఇచ్చాడు, అందులో రీఛార్జ్ సిమ్ కూడా ఇచ్చాడు. కానీ అవి కూడా లేని, ఏవీ కూడా లేని, కళ్ళు లేని, కాళ్ళు లేని, చివరికి మానసిక వైకల్యంతో ఉన్న దాదాపు 500 మందిని పోషిస్తూ వాళ్ళకి సంవత్సరానికి కోటాను రూపాయలు ఖర్చు పెట్టే గట్స్ ఉన్న వంశీ రామరాజు గారి ముందు మనందరము తక్కువ. ఎప్పటికైనా ఆయన రుణం మాత్రం నేను తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎప్పటికైనా ఆయన రుణం మనందరం కూడా తీర్చుకోవాలని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ, ఇందాక చూస్తున్నాను కోటి గారి ఆయనకు ఆనందం, ఆయన ఏదో చంటి పిల్లాడిలా ఇక్కడ యాక్చువల్గా మా అందరికి మీద వేస్తుంటే ఆయనే తీసి అనేది, అంత సెలబ్రిటీ అయ్యుండి కూడా అంత సింప్లిసిటీగా ఉన్నందుకు ఆయన నుంచి ఇవాళ నేను అది నేర్చుకున్నానని, ఏమీ మాట్లాడకపోయినా పైగా ఈయనకి వార్నింగ్ ఇస్తున్నారు, ఆయన ముందే చెప్పాను కదా మాట్లాడినా అని. సో కాబట్టి మాట్లాడకపోయినా తన పాటల మాంత్రికుడై ఉన్న మణిశర్మ గారికి ఇద్దరికి ప్రత్యేక అభినందనలు చేస్తూ, గురుతుల్యులు పెద్దలందరూ ఉన్నారు, అందరికీ నా యొక్క నమో వాకాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.